ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 3 సంవత్సరాల్లో 191 మంది రోగులకు సంబంధించిన రికార్డుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాహుల్ తెలిపారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాల పేరుతో భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, సమగ్ర విచారణ అనంతరం కఠిన చర్యలు తప్పవంటున్న డిఎంహెచ్ఓ రాహుల్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి సౌకర్యాలు చెప్తున్నారు, లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో వందలాది మంది చనిపోయిన ఘటనలు నల్గొండ జిల్లా కేంద్రంలో వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్తో పాటుగా నల్గొండ జిల్లాలో ఇంకా ఈ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్పై ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, ప్రధానంగా హాస్పిటల్ సంబంధించి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న హాస్పిటల్పై ఏ రకమైన దృష్టి పెట్టబోతున్నారు. ప్రస్తుతంతో పాటు డిఎంహెచ్ఓ రాహుల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఐకాన్ హాస్పిటల్లో ఇటీవల జరిగిన ఘటనలకు మీ దృష్టి కూడా వచ్చింది, మీరు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ కూడా చేశారు, దాని మీద రకమైన చర్యలు తీసుకోవచ్చు. అట్లాగే ఐకాన్తో పాటుగా ఇంకా అనేక హాస్పిటల్స్ కార్పొరేట్ సౌకర్యాలు చెప్తున్నారు, లక్షల్లో బిల్లులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిపై ఏర్పాటు చూస్తారు. ఈ మధ్య మాకు బాగా కంప్లైంట్స్ వస్తున్నాయండి. ప్రైవేట్ హాస్పిటల్లో అధిక బిల్లులు ఉండి అవి కట్టలేకపోతే వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఒకటి, తర్వాత లాస్ట్ చివరి దశలో వాళ్ళని గవర్నమెంట్ వాటికి పంపించడం ఇటువంటి జరుగుతున్నాయని తెలిసిన. దాంతోపాటు పేషెంట్ డెత్ అయ్యే వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనే ఫాల్స్ బిలీఫ్తో వాళ్ళని పేషెంట్ అట్టే నుంచి వాళ్ళ డెత్ కూడా కారణం కూడా నోటీసులు వచ్చింది. ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము వెరిఫై చేసుకున్నాము. మనకి దేవరకొండ రోడ్ ఏరియాలో కూడా మేము కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా 8 హాస్పిటల్స్ అవి తిరిగాము. దాంట్లో 2 హాస్పిటల్స్ మనకి కరెక్ట్గా లేవు కాబట్టి వాళ్ళని సీజ్ చేయడం క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఫర్దర్గా వాళ్ళన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అన్ని చూపించినాక మళ్ళీ రీఓపెన్ చేయడానికి మేము పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పాము. అదే రకంగా పెద్ద హాస్పిటల్స్ ఎక్కువ ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో ఇవి ఎక్కువ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ బిల్తో పాటు మళ్ళీ అవి కంప్లీట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ప్రైవేట్గా మళ్ళీ అమౌంట్ కట్టిస్తున్నారని కూడా నాకు దృష్టి వచ్చింది. ఎక్కువ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అయినా మన నవ్య హాస్పిటల్ విజిట్ చేసాం, అక్కడ కూడా కొన్ని డిఫెక్ట్స్ కనిపించాయి. అవన్నీ కూడా మేము వాళ్ళకి షోకాజ్ నోటీస్ తీసుకున్నాము. ఆ రిప్లై వచ్చాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. సో పీసీపీఎన్డీ యాక్ట్ అనేది మీరు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. జరుగుతున్నా కూడా ఈ మధ్య కాలంలో గత 2-3 నెలల క్రితం నగరికల్లో ఒక సంఘటన వెలుగు చూసింది, దానికి సంబంధించి అరెస్ట్ కూడా చేశారు. కానీ ఇంకా చాలా మంది బయటికి వెలుగు చూడని సంఘటనలు చాలా ఉన్న పరిస్థితుల్లో మీ మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన ఏ రకంగా జరుగుతుంది, అట్లాగే ప్రధానంగా ప్రసూతి హాస్పిటల్స్ అవుతున్నాయి, వీటిపై ఏ రకమైన దృష్టి సాధిస్తుంది? వీటన్నింటి కూడా మేము కలెక్టర్ గారికి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సార్ కూడా చెప్పారు. మేము ఎస్పీ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. ఎస్పీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఏ సపోర్ట్ కావాలని ఇస్తాము, ఈ ఏదైనా రైడింగ్ అయినట్టు వెళ్ళినప్పుడు కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ, జనరేషన్ 4 తక్కువ ఉంది. దాన్ని దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏదంటే ఇటువంటి జరగకుండా చూడాలనేది సార్ వాళ్ళ ఉద్దేశం. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మేము కొన్ని ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. దాంతోపాటు ఒక మండల లెవెల్లో కమిటీ ఫామ్ చేద్దామని మన కలెక్టర్ గారు కూడా మెయిన్ ఏంటంటే ఆర్ఎంపీలో కంట్రోల్ చేయడం కోసం. ఎక్కువ ఏంటంటే మనం సిటీస్లో జరుగుతున్నాయి వర్షన్స్, కొన్ని మన ఆర్ఎంపీ లెవెల్లో విలేజ్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి. అటువంటి ఆపడం కోసం అని మేము కమిటీ తయారు చేస్తాం. దాంట్లో ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి నుంచి కూడా మనం కమిటీ చేసి అక్కడ కూడా కంట్రోల్ చేద్దాం. సో మొత్తంగా నల్గొండ జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా జరుగుతున్న పనితీరు కావచ్చు, మీకున్నటువంటి పిహెచ్సీలు కావచ్చు, లేకపోతే ఇతర అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు ఏ రకంగా అందుతున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువగా పోతుండటం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించడంలో ఏ రకమైన సలహాలు మీరు ప్రజలకు అందించే పరిస్థితి? అదే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఐకాన్ హాస్పిటల్ దీంట్లో ఎందుకంటే చాలామంది పేద ప్రజలే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా సఫర్ మేము చాలా కంప్లైంట్స్ కూడా వాళ్ళ నుంచి వచ్చాయి. మేము అంత బిల్లులు కట్టలేక, బిల్లు కట్టినా కూడా వాళ్ళు సర్వైవ్ చేయలేకపోయినారని కూడా వాళ్ళ కంప్లైంట్. మేము బిల్ కట్టాక కూడా మాత్రం ఫుల్ అమౌంట్ కట్టించినారు, నేను పేషెంట్ని అయితే బతికేయలేకపోతున్నాను. అయితే మనకి గవర్నమెంట్ అప్పుడు నల్గొండలో మెడికల్ కాలేజ్ ఉంది, అన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయి. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నట్టు ఆ సర్వీస్ అని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని ట్రీట్మెంట్ కూడా మనకి సరిగా అందరూ కూడా చనిపోతున్నారు. అయితే నేనైతే ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైనా రెఫరల్ ఉంటే మనకి గాంధీ హాస్పిటల్ కానీ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని మేము అబ్జర్వ్ చేసిందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కూడా వాళ్ళని మనం హైదరాబాద్ రిఫర్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా మధ్యలో వీళ్ళు దళారులు కలిసి ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్ అంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోయేటట్టు తీస్తున్నారు. సో ఫైనల్గా చెప్పండి, ఐకాన్ హాస్పిటల్కి సంబంధించి మీరు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు, మీకు ఫిర్యాదులు అందాయి, రికార్డు స్వాధీనం చేసుకోవడం, దీని మీద అసలు ఫైనల్గా ఎట్లాంటి చర్య తీసుకోబోతున్నారు? దీని ద్వారా మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ రకమైన పరిస్థితి లేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మీరు ఏ రకమైన కృషి చేయబోతున్నారు? ఆల్రెడీ మీటింగ్ పెట్టి అన్ని ప్రైవేట్ డాక్టర్స్, హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
ఎటువంటి అంటే కరెక్ట్గా అనుమతి లేకుండా లేదంటే అనాథరైజ్డ్ ఉన్న పర్సన్స్ వచ్చి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళ మీద క్లోజ్ చేయమని కూడా నేను చెప్పాను. అలా అవన్నీ కూడా పాటించాలని చెప్పినాము. మళ్ళీ ఇంకోటి కంపల్సరీ హాస్పిటల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉండాలి మా దగ్గర, వాళ్ళ సర్వీసెస్ ఏమి ఉన్నాయో అవి కూడా మన రేట్ పర్టికులర్స్ కూడా పెట్టాలని చెప్పాను. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ట్రీట్మెంట్ రేట్స్ పెట్టుకున్నారు కాబట్టి అది కొంచెం ఇబ్బంది అవన్నీ కూడా కంట్రోల్ చేయమని కూడా చెప్పాను. ఇవన్నీ పాటించడం మాత్రం హాస్పిటల్ క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అసలు ప్రైవేట్ హాస్పిటల్స్పై ఖచ్చితంగా దృష్టి సారిస్తామని, పేద ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో మెడికల్ కళాశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఇంకా అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుండా రాహుల్ గారు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. విజయవాడ